ఈరోజు మనిషిని అడిగితే చెప్పండి, ఎవరినైనా అడిగి ఏమంటే దేవుని కోసం మీరు ఏమైనా పని చేశారా అని అడిగితే, నువ్వు పిచ్చేని పట్టిందా, దేవుడి పనులేంటి, మా పనులు ఎక్కడ అవ్వలేదు, మాకే బోళ్ళు పనులున్నాయి, మళ్ళా దేవుడి పనులు అంటావేంటి నువ్వు? అసలు మనిషి ఎవరి పని కోసం పుట్టాడో మీకు తెలుసా? ఈ ప్రపంచానికి తెలియదండి. మనం చెబితే ఈ ప్రపంచానికి పిచ్చివాళ్ళుగా ఉంటాం. అసలు మనిషిగా భూమి మీద మన జన్మ ఎందుకు జరిగింది అంటే బైబిల్ చెబుతుంది. ఇక ఏ పుస్తకంలోని మాటలు ఉండవండి. మనిషి బ్రతుకు పుస్తకం బైబిల్. ఆ బైబిల్లో ఏం రాయబడిందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచేశాడటండి. ఎప్పుడో ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మీరందరూ, మనమందరము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. అంటే మీ సృష్టి ఎందుకు జరిగిందట? ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మీరు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పనిగా ఉన్నారట మీరు. అంటే మీ జన్మ ఎందుకు జరిగింది చెప్పండి? ఆయన పని కోసమే మనిషి జన్మ జరిగింది. భూమి మీద ఏ మనిషి పుట్టినా ఆ మనిషి పుట్టుక వెనక ఉన్న రహస్యం, అతడు దేవుని కొరకు పనులు చేయాలి.